కృపను బట్టి మరొక ఆదివారాన్ని మనము చూడగలుగుతున్నాము. దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించడానికి ఇచ్చిన ఈ కృపకై దేవుణ్ణి స్తుతిస్తూ కనపరుస్తూ కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. పరిశుద్ధమైన వాక్యం, దేవుని హృదయంలో ఉన్న వాక్యాన్ని మనం ఈరోజు వినబోతున్నాము. ఎప్పుడు కూడా మనం వాక్యం వింటున్నప్పుడు మన మనసును మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, నాతో నువ్వు మాట్లాడు. ఆశ మనలో ఉన్నప్పుడు దేవుడు మనందరితో మాట్లాడతాడు. మరి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని లేఖనాలు మనం ధ్యానించుకుందాం. 2 రాజులు, ది బుక్ ఆఫ్ 2 కింగ్స్, 6వ అధ్యాయం, 6th చాప్టర్. శ్రద్ధగా విందాం. మీరందరూ బైబిల్స్ తీసుకొని వస్తున్నారని దేవుని నేను స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. Carry the Bible. The Bible will carry you. దేవుని సన్నిధిని ప్రేమిస్తాము. దేవుని సన్నిధిలో ఉన్న పరిశుద్ధతను మనం ప్రేమించినప్పుడు మన జీవితాలు పరిశుద్ధంగా మార్చబడతాయి. దేవుని మనము పూర్ణ మనస్సుతో మనం ప్రేమించినట్లయితే మన ఆలోచనలు క్రీస్తు ఆలోచనలుగా మార్చబడతాయి. కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. 2 రాజులు 6వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం దాకా చదువుకుందాం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మందంటు పేట ఉంచుదామని చెప్పింది. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజులకు వర్తమానము పంపి, ఫలాని స్థలంలో నీవు పోవద్దు, అతడికి సిరియన్లు వచ్చి దాగి ఉన్నారని తెలియజేసాను కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలములకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకోలేను. ఇలాగ మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షంలో వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజుపైన నా ఏలినవాడా, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరూ లేరు గాని ఇజ్రాయేలులో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమునందు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయేలు రాజులకు తెలియజేయనను. చాలు, ప్రార్థించుకుందాం. హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, మీ మహాకృపను బట్టి దేవా మా అందరిని మీరు సజీవంగా కలిగించి మరొకసారి దేవా ఏక శరీరముగా మిమ్మల్ని కనపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఈ స్వరము వినడానికి దేవా మేము ఆశ కలిగి ఉన్నాము. లేఖనాలు ఏ రీతిగా సెలవిస్తాయంటే ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తప్పకుండా తృప్తిపరిచే మహోన్నతులు. ఫిలాహాట్స్ మా హృదయాన్ని నింపండి మీ వాక్యముతో. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఈ పరిశుద్ధమైన సమయంలో మేము ఉన్నామని నా దేవుడు ఈ కొందోలో నన్ను చూస్తున్న సమయము, నమోషే కింద నా హృదయాన్ని చూస్తున్న సమయము, ఏ స్వభావముతో నేను కూర్చున్నానని చూస్తున్న పరిశుద్ధాత్మని సన్నిధిలో మనం ఉన్నామని భయభక్తులు కలిగి మనం ఉండాలి. మోషేతో అన్నట్టు నిలబడుతున్న స్థలము పరిశుద్ధమైన స్థలము. ఎందుకన్నాడంటే దేవుని పరిశుద్ధమైన సన్నిధి అక్కడ ఉన్నది. ఈరోజు మన మధ్యలో దేవుని పరిశుద్ధమైన సన్నిధి మన మధ్యలో ఉన్నప్పుడు ఆ చలనము గ్రహింపులో మనం ఉన్నామా అని పరిశుద్ధ లేకపోతే మాట్లాడక నేను మాత్రము మారను. ఆ మొండి స్వభావము దేవునికి ఇష్టం లేదు. ఈరోజు స్పష్టంగా దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవా, ఇది నీ వాక్యము, మరొకసారి మీరు ఇచ్చిన వాగ్దానము నాకు నీ నోటిలో మాట ఉంచుతాను. నన్ను ఖాళీ చేయ పరిశుద్ధాత్మ దేవా, మీ రక్తముతో మరొకసారి కడగాలి. స్పష్టమైన ఆత్మ నడిపింపును దయచి మనుషుల స్వరం వినడానికి మేము రాలేదు దేవా. మీ స్వరము థ్యాంక్యూ. హోరేబు కొండలో ఏ రీతిగా అగ్ని వారి స్వరముతో మాట్లాడి కషికందలను స్వరంతో మాతో మాట్లాడి నేర్పించండి దేవా. నేను నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాము దేవా. ఈ వాక్యాన్ని మీరు ప్రకటిస్తుండగా దేవా, ప్రతి దురాత్మ కార్యములు చీకటి శక్తులు వేస్తున్నాము. మా జీవితాలు మీ సొత్తుగా మీరు స్థిరపరచమని, బలపరచమని, అభిషేకించమని నజరేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె దేవుడు స్పష్టంగా ఈ వాక్యాన్ని నాతో మాట్లాడడం జరిగినది. ఎప్పుడైనా మనము దేవుని వాక్యం వింటున్నప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మనము అక్షరం వలె మనం విన్నట్లయితే ఇది ఏమి ప్రయోజనము ఉండదు మన జీవితాల్లో. యేసుక్రీస్తు కల్వరి సిలువలో చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయినాడంటే మన రక్షణ ఇవ్వడానికి, కృప మన జీవితాలు ఏలుబడి చేయడానికి, ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడానికి, ఆ గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు నా కోసం మన కోసం కల్వరి సిలువలో చనిపోయాడు. ఆశీర్వాదంలో మనం జీవిస్తున్నాం. ఆ భయములో మనము మన జీవితాలను కట్టుకుంటున్నాం. భయం అనగా దేవుని వాక్యము, మార్గం అనగా దేవుని హృదయము, ఆశీర్వాదం అనగా దేవుని చిత్తము మనం జరిగించినప్పుడు దేవుడు తప్పకుండా మనం దీవిస్తాడు. ఇక్కడ లేఖనాన్ని మనం చూసినట్లయితే సిరియా రాజు మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ఏమి మాట్లాడుతున్నాడో ఎలీషా అనే ప్రవక్తకి వినబడుతున్నది. శ్రద్ధగా విందాం. ఆ ప్రవక్త సిరియా రాజు దగ్గర కూర్చుంటలేడు. ఆయన ఒక స్థలము, ప్రవక్త ఒక స్థలము. నేర్చుకోవాల సంఘము ఏంటి, మనం ఏది మాట్లాడుతున్నా పరిశుద్ధాత్మ దేవుడు వింటాడు. ఏది మనము మాట్లాడాలి. ఎందుకంటే లేఖనాలు ఏం జరుగుతుందంటే మనం ప్రతి మాట మనం ఎంత పలుకుతామో మన నోటి నుంచి ఆ మాటకు మనము లెక్క చెప్పాలా. అందుకొరకే మన నాలుకలో జీవము మరణము దాచి ఉన్నది. మనలో అంటే నీలో ఉన్నది మరణము, జీవము. నువ్వు దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. నువ్వు సాతాను స్వరం వింటూ ఆయన చెప్పిన పని చేసినప్పుడు దేవుడు దుఃఖిస్తాడు. మరి ఇక్కడ సిరియా రాజు మాట్లాడేది ఎలీషా ప్రవక్త విని ఇజ్రాయెల్ రాజుకి చెప్తున్నాడు. ఇక్కడ 12th verse మనం చదువుకుందాము ఒకసారి. అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవ్వరునూ లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమునందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజులకు తెలియజేయుననెను. ఈరోజు మనము దేవుని కుమార్తెలుగా నేర్చుకోవాలి. ఏంటంటే దేవుడు ఎందుకు అంటున్నాడు యుద్ధము యెహోవాది అంటే మనము మన శత్రువుల గురించి ఆలోచించదు. ఎందుకంటే దేవుడు మన శత్రువుల గురించి ఆలోచిస్తున్నాడు. రీతామో కాందో రికేష కాందరావా, వాడు ఏమీ రీతామో సేకింది ఎవరైనా కానీ శత్రు ఎవరైనా కానీ, నీ బంధుమిత్రులు కానీ, ఈ అపవాదైన సాతాను కానీ, వాడు ఎవరిని వాడుకోవాలని వాడాశపడినా దేవుడు అంటున్నాడు ఈరోజు యుద్ధము యెహోవాదే, జయము ఆయన భక్తులదే. ఆయన నీ శాఖంపు రెందెరే మాసికిరి, ఆయన నాలుక మనుషుల నాలుక వంటిది కాదు. వెలుగు కలుగు అన్నప్పుడు వెలుగు కలిగినది. అది నా యేసులో ఉన్న సమర్థత, శక్తి. అన్ని నామముల కన్నా ఉన్న పై నామాన్ని ధరించుకుంటూ మనం జీవించినప్పుడు మనము భయపడుతూ యుద్ధము యెహోవాదే. ఇజ్రాయెల్ రాజుకు తెలియక సిరియా రాజుకు ఒక ప్రశ్న, నేను ఏమైతే మాట్లాడుతున్నానో ఆ రాజుకి ఎలా తెలుస్తుంది? మీరెవరైనా నేను మాట్లాడింది పోయి ఆ రాజుకు చెప్తున్నారని ఆయన సహజంగా ఆలోచించి అడిగినప్పుడు ఈ సాక్ష్యం పలుకుతున్నాడు. నువ్వు మాట్లాడింది ఆ ప్రవక్త అంటే అభిషేకంలో ఉన్న పరిశుద్ధత, అభిషేకంలో ఉన్న బలము మీరు ఈరోజు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా యుద్ధము యెహోవాదే అంటున్నాడు, విజయం భక్తులు అంటూ మొదటిగా. రెండో విషయానికి సెకండ్ పాయింట్ వెళ్దామంటే 13 చదువుకుందాము. 13 స్టార్ట్ చేద్దాం. ఇది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ చదువుకుందాం. 13 చదువుకుందాం. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించున్నట్లు నీవు వెళ్ళి అతనుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం
శ్రద్ధగా విన్నట్లయితే, దేవుని సన్నిధిని ఆనందిస్తూ విన్నట్లయితే దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడని ఆశపడుతున్నాడు. మరి సిరియా రాజు విన్న తర్వాత ఈ ఎలీషాని పట్టుకోవాలని ఆయన రథములను పంపిస్తాడు. మరి ఇక్కడ ఆయన పనివాడు చూసిన తర్వాత, ఆ పనివాడు చూసినప్పుడు భయముతో ఆయన హృదయము నింపబడి ఉన్నది. ఆ భయముతో నింపబడిన ఆ పనివాడు ఎలీషాతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విందాము. అతడు భయపడవద్దు, మన పక్షముగా నున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. అంటే ఇక్కడ శ్రద్ధగా విందాము. ఈ పనివాడు ఏ కళ్ళతో చూస్తున్నాడు? శరీరములో ఉన్న కన్నులతో చూస్తున్నాడు. ఈ ప్రవక్త కూడా మనిషి, మానవుడే, కానీ ఆయన ఏ కన్నులతో చూస్తున్నాడు? అది చాలా ఇంపార్టెంట్. రక్షణ పొందిన తర్వాత విశ్వాసము, మీరు ఏ రీతిగా రక్షించబడినారంటే కృపచేతనే, ఆయన విశ్వాసము ద్వారా మనం రక్షించబడినాము. మరి ఈరోజు ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పనివాడు చూసి భయపడుతున్నాడు. ఎలీషా అంటున్నాడు, మన పక్షముగా నున్నవారు వారి కంటే. ఏమి చూస్తున్నాడు? మనము మన వ్యక్తిగత జీవితాల్లో రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్న మనము, రక్షణలో జీవిస్తున్న మనము, యేసుని వెంబడిస్తున్న మనము ఏ కళ్ళతో చూస్తున్నాము? అది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు 17 వచనంలో యెహోవా వీడు చూచున్నట్లు, అంటే ఇప్పుడు దాకా ఆయన గుడ్డివాడు కాదు, ఇద్దరు గుడ్డివాడు కాదు, దయతో. అంటే ఇది చాలా డీప్ సబ్జెక్ట్. ఎంత మనము ఆత్మపై ఆనుకొని వింటే మనకి సత్యము, సర్వసత్యం ఏంటిదో మనకి అర్థమవుతుంది. శరీరంగా మనం విన్నట్లయితే అర్థము కాదని లేఖనాలు చదువు. ఆయన ప్రార్థిస్తున్నాడు, ఏంటి? ఆయన కన్నులు దయచేసి వీని కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పని వాని కన్నులను తెరవేసిను, అంటే తెరిచినాడంట. ఏ కన్ను తెరిచాడు అంటే అంతరంగ పురుషుడు ఆయన కన్నులు తెరిచాడు. అంటే విశ్వాసానికి ఈరోజు కన్నులున్నాయి. కన్నులు అనగా శరీరమైన కన్ను కాదు, ఆత్మీయ కన్నులు. శ్రద్ధగా విందాం. మనము మన జీవితాల్లో ఒక పరీక్ష మనం ఎదుర్కొన్న, కష్టం ఎదుర్కొన్న, సహజంగా మనం ఏం చూస్తాం? మన కన్నులు ఏది కనబడుతుందో, మన చెవుకు ఏది వింటున్నామో, మన హృదయంలో ఇతరులు స్వరం వింటూ అది పని చేస్తే విశ్వాసము ఓడిపోతుంది. ఇక్కడ ఫర్ ది వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. ఇది కూడా చదువుకుందాం అమ్మ. 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. ఇంగ్లీష్లో వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. ఇక్కడ చాలా మంది అనుకుంటారు విశ్వాసం అంటే గుడ్డిగా నమ్మడము. దయతో గుడ్డిగా అంటే దేవునిపై ఆత్మ నేత్రములతో నమ్మాలి, అంటే లేఖనాలతో నమ్మాలి. గుడ్డిది కాదు, ఎందుకంటే దేవుడు గుడ్డి కాదు. వెలుగు, నేను వెలుగై ఉన్నాను. ఆ వెలుగులో మనం నడిచినట్లయితే, అందుకొరకు ఈరోజు దేవుడు అంటున్నాడు, థ్యాంక్ యూ లార్డ్, మన జీవితాల్లో రక్షణ పొందిన తర్వాత ఏ కన్నుతో మనం చూడాలి పరిస్థితులు? ఆత్మీయ కన్నులతో. వీ షుడ్ ఓపెన్ అవర్ స్పిరిచువల్ ఐస్. అందుకొరకే ఇంకొకటి ప్రాముఖ్యమైనది, ఇక్కడ ఎలీషా ఆయన ధైర్యం ఎందుకు పొందుకున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 నుంచి 13 వచనం. ప్రతి విశ్వాసి నేర్చుకోవాలా ఏంటంటే, నేను యేసయ్యని అంగీకరించిన తర్వాత యేసయ్య రాజ్యంలో నేను చేర్చబడాను. యేసయ్య రాజ్యంలో నేను పనివారుగా, యేసయ్య సొత్తుగా నేను జీవిస్తున్నప్పుడు నాపై దాడి తప్పకుండా అవుతుంది. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12 నుంచి 13 వచనం చదువుకోవాలి. మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తిలమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ జ్ఞానము లేకుండా దేవుని పిల్లలు రక్షణ పొందిన తర్వాత ధైర్యము
కలిగించే ఆత్మతో నడిపించబడతలేరు. ఎలీషా ధైర్యముతో, పరిశుద్ధాత్ముని అభిషేకముతో ఆయన చూస్తున్నాడు, నా దేవుడు నా పక్కనే ఉన్నాడని పలుకుతున్నాడు, ప్రార్థించాడు. ఆ పనివాడు కళ్ళతో చూశాడు. మన జీవితాలు కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. దేవుడు మన యుద్ధము చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుని వైపు చూడకుండా మనం లోకం వైపు చూసి భయం అనే దాన్ని మనము ఎక్కువ మన హృదయంలో పెట్టుకున్నట్లయితే, భయం ఎప్పుడు ఉంటుందంటే మనం దేవునిపై విశ్వాసాన్ని కోల్పోతున్న సమయం, తగ్గుతున్న సమయంలో మన హృదయంలో భయం ఏమవుతుందో, వాడు నాకన్నా గొప్పోడు, నాకు ఈ పరిస్థితి ఎందుకు. సాతాను ఏ రీతిగా మన విశ్వాసాన్ని తగ్గించడానికి, దేవుని సన్నిధిని లో నుంచి మనం దూరపరచడానికి వాడు ఎన్నో కుయుక్తులతో వాడు రెడీగా ఉన్నాడు. కానీ ఈరోజు మనతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు, యుద్ధము యెహోవాదే అని ప్రతి విశ్వాసి నమ్మాలా. యుద్ధం ఎక్కడదన్నా, నా దగ్గర కత్తి లేదు కదా, నేను ఆర్మీలో జాయిన్ కాలేదు కదా అన్న, నువ్వు ఆల్రెడీ జాయిన్ అయినా, అది నువ్వు గ్రహించాలి, నమ్మాలా. నీతి బాప్తిజం పెళ్లిళ్ళ కోసం తీసిన వాళ్ళు ఎంతోమంది, వేల మంది. నీ పెళ్లి కన్నా ముందు బాప్తిజం తీసుకోవాలా, ఎందుకు తీసుకుంటున్నారని సర్వసత్యము బోధించకుండా దేవుని నిబంధనల పరిశుద్ధత, ఆశీర్వాదము దాచబడినది. ఏం దాచబడి? ఆశీర్వాదము. సంతోషంగా వింటాం ఆశీర్వాదం అని. ఎలా ఆశీర్వదించబడతాము? దేవుని నిబంధనలు నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని స్వరానికి నువ్వు భయపడినప్పుడు. మనుషుడి స్వరానికి ఎవరు భయపడరు, కానీ దేవుని స్వరానికి కూడా భయపడకపోతే నీలో సాతాను కార్యము జరుగుతుంది. మనం భయపడుతున్నామా? మన జీవితంలో పోరాటం వస్తుంటే మనం భయపడుతున్నామా? మన సంఘ ప్రార్థనలో దేవుడు స్పష్టమైన రెవల్యూషన్ మనకు ఇచ్చాడు. నమ్మడమే కాదు, నా నామము కోసం మీరు శ్రమ కూడా పొందాలని లేఖనాలు స్పష్టంగా రాయపడుతుంది. ఈరోజు ఎలీషా నమ్మాడు. మనం పోరాడినది చర్చమ్మ అక్కడ ఎవరితో పోరాడుతున్నాము? మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే ఎవరు పోరాడుచున్నారంటే, ఎవరైతే క్రీస్తుని అంగీకరించి క్రీస్తు జ్ఞానములో అనగా దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రతి ఆదివారము దేవుని వాక్యం వింటూ వాక్య ప్రకారం వారి జీవితాలు కట్టుకుంటున్నారో వారు మాత్రమే ఈ పోరాటము వారు పోరాడతారు. అందరు కాదు, అందరు క్రైస్తవులు పోరాడరు. ఎందుకంటే వారు నిజంగా దేవుని అంగీకరించలేదు. వాళ్ళ సొంత ఆశల కోసము దేవుని అంగీకరించి ఏదో ఒక టికెట్ కొన్నట్టు కొనుక్కొని, అందుకని నిజమైన సమాధానము, సంతోషము ఎన్నో కుటుంబాల్లో మనము చూడము. ఎందుకు అంటే రక్షణ దగ్గరనే ఫెయిల్ అని. శ్రద్ధగా వినాలి, అది తప్పు. ఏ పాస్టర్ చేసినా, దైవజనం చేసినా తప్పు. అంటే కానుక చూసి బాప్తిజం చేయడం చాలా భయంకరమైన పరిస్థితి. పెళ్ళైపోవాలన్నా మళ్ళా మారుతాడు. అంటే నీ తలంపులు కాదు, దేవుని ప్రణాళిక ఏంటిది, సత్యం ఏంటిది తెలుసుకోవాలా. లేదన్నా నేను దేవుని స్థానంలో కూర్చుంటానంటే దేవుడు గుడ్ అంటాడు, నరకంకి మనము వెళ్తాం. మనం నిజంగా పోరాడుతున్నామా? దేవుని మనం ధరించుకున్నామా? విశ్వాసంలో మనం జీవిస్తున్నామా? ఆత్మీయ నేత్రంతో మనం చూస్తున్నామా పరిస్థితిని? మన కళ్ళ కనపడదు, అదే విశ్వాసం. కానీ ఆత్మీయ ప్రపంచంలో మన విశ్వాసం మనం రిలీజ్ చేస్తాం. We release faith in the spirit realm. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతుందంటే దేవుని సమయంలో మనకు ఆ ప్రార్థన ఫలము కానివ్వండి, జవాబుని తప్పకుండా మనం ఈరోజు ఎలీషా ఈ పనివాళ్ళ మధ్యలో జరుగుతున్న ఈ సంభాషణ ద్వారా దేవుడు మనకి ఎన్నో సత్యాలు నేర్పిస్తున్నాడు. యుద్ధము యెహోవాదే, కానీ మనకు తెలియాలా మనం ఎవరితో పోరాడుతున్నాం. దేవుడు ఇచ్చిన ఆ సర్వాంగ కవచాన్ని మనము కొనుడి ధరించకపోతే ధైర్యంగా మనం నిలబడి ఒక షాట్ కొడితే మనము వెనక్కి వెళ్ళిపోతాం. ఎంతమంది సంతోషంగా ఈ సత్యాన్ని స్వీకరించగలరు? సంతోషంగా స్వీకరిస్తున్నారు. ఈరోజు దేవుడు మనతో మొదటిగా మనం నేర్చుకోవాలి, మనం ఎవరితో పోరాడుతున్నామని. ఇక్కడ ప్రాముఖ్యమైనది
ఆత్మీయ కనులు. అందుకొకే ఇంకొక లేఖనాన్ని వెళ్దామమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తనను తెలుసుకుంటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షముగా మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఇక్కడ శ్రద్ధగా వింటున్నట్లయితే 17 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఎప్పుడు వెలిగింపబడిందండి? రక్షణ దినము రోజు, చీకటి నుంచి వెలుగులో పిలిచిన రోజు, అనగా దేవుని వెలుగు ద్వారా మన ఆత్మీయ నేత్రములు తెరవబడిన రోజు. అందుకొరకే విశ్వాసముతోనే మనము జీవించాలి. అంటే ఆ వెలుగులోనే మనము జీవించాలి. విశ్వాసము తగ్గిపోతే మన జీవితాలు చీకటి నింపబడుతుంది. శ్రద్ధగా వినాలి. ఎందుకంటే థ్యాంక్ యూ లార్డ్, ఈ పరిచర్య ధైర్యంగా చెప్తున్నా. క్రీస్తు ఏదైతే బోధించాడో శిష్యులతో చెప్తున్నప్పుడు అది శ్రద్ధగా విందాం. మత్తయి సువార్త, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. మత్తయి సువార్త అసలు ఇది ఏంటిది అని మనము నిజంగా సత్యం ఏంటిదో ఈరోజు తెలియాలని మనకు ఆశ ఉన్నట్లయితే మత్తయి సువార్త వెళ్దాం. మత్తయి సువార్త ఇక్కడ ఒక వాక్యము దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు 28th చాప్టర్ 19th 20th మాత్రం చదువుకుందాం మనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారిని బాప్తిస్మము ఇచ్చును. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుచున్నో వాటన్నిటినీ గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చాలా ఇక్కడ స్పష్టంగా మనం శ్రద్ధగా నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొన వలెనని వారికి బోధించుడి. అంటే స్పష్టంగా దేవుడు ఏమంటున్నాడంటే నేను మీకు ఏదైతే నేర్పించానో అది వారికి ఎంత స్పష్టంగా అది నేర్పిస్తున్నామా? లేదు. ఎందుకంటే మొదటి స్టెప్ ఏది రక్షణలో? రక్షణ ఆనందం. రక్షణనే మొదటి స్టెప్. విశ్వాసి జీవితంలో ఈ యాత్రలో మొదటి స్టెప్ రక్షణలో మనము ఫెయిల్ అవుతుంది. రక్షణ అనగా థ్యాంక్ యూ లార్డ్ నిత్య వెలుగు. ఆ వెలుగులో మనను దేవుడు కడుతున్నప్పుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఎలీషా చూస్తున్నాడు ఆత్మీయ కన్నులతో, పనివాడు శరీరమైన కన్నులతో చూస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇంకొక వచనం మనం చూసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. అపోస్తల కార్యము 9th చాప్టర్ 1 to 9. ఇది చాలా ప్రాముఖ్యం. నిజంగా నేను దేవునితో నడవాలని నీకు ఆశ ఉన్నట్లయితే ఈ శరీరముతో మనము దేవుని సంతోషపెట్టలేము. అందుకని ఎవరైతే దేవుని ఆత్మతో నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడను. అంటే ఆత్మతో నడిపించబడుతున్న వారే దేవుడు ఏం పిలుస్తాడు? నా కుమార్తె, నా కుమారుడు. శరీరానికి మనం సంతోష పెడతా ఉంటే నువ్వు నేను దేవుని కుమారులను కాదు. చదువుకుందాం. ఇక్కడ పౌలు జీవితంలో ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటైను హత్య చేయుటైను తనకి ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకును దమస్కులోని సమాజముల వారికి పత్రికలమని అడిగాను. అతడు ప్రయాణము చేయించు దమాస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవ్వడవని అతన్ని అడగగా ఆయన నేను నీకు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోకి వెళ్ళుము
అతనితో ప్రయాణం చేసిన మనుషుల స్వరము వినివి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానము లేని పుచ్చుకొనకుండెను. ఇక్కడ సౌలు గుడ్డివాడ కాదు, ఆయన కూడా కన్నులున్నాయి. శ్రద్ధగా విందాం. సౌలు కూడా కన్ను, అంటే దేవుడు దర్శించాలని అనుకున్నప్పుడు థ్యాంక్ యూ లార్డ్, ఒక దినము దేవుడు ఆల్రెడీ మన జీవితాల్లో సెట్ చేసి పెట్టింది. ఐ బిలీవ్ ఇన్ దట్. మన బర్త్డే ఏ రీతిగా మనం డిసైడ్ చేయలేదో, మన డెత్ డే కూడా దేవుడు ఆల్రెడీ రాసి పెట్టాడు. డే ఆఫ్ విజిటేషన్ కూడా దేవుడు రాసి పెట్టాడు. అంటే విజిటేషన్ అంటే ఎప్పుడు రక్షణ పొందాలో, మన జీవితంలో ఏది జరుగుతున్నా అది దేవుడికి తెలుసు. మరి ఈరోజు సౌలు ఎక్కడ వెళ్తున్నాడు? దమాస్కస్ వెళ్తున్నాడు. దేనికోసము? సంఘాన్ని హింసించడానికి. ఆ గురి కలిగి వెళ్తున్న సౌలుకు దేవుడు ఒక గొప్ప వెలుగును చూపించాడు. ఆ వెలుగు చూపించినప్పుడు ఆయన 3 దినములు, అతడు 3 దినములు చూపు లేక అన్నపానము లేని పుచ్చుకోక ఉండి, అంటే 3 రోజుల కను చూపు పోయింది. ఎందుకు అంటే థ్యాంక్ యూ లార్డ్, యేసయ్య దేవుడు అది ఒక సత్యమును నేర్పించడానికి ఆ పని చేయాల్సి వచ్చింది. అంటే రక్షణ పొందని వారు చీకటిలో జీవిస్తున్నారు, కానీ రక్షణ పొందిన వారందరూ నిత్య వెలుగులో జీవిస్తారు. అది నేర్పించడానికి, సౌలుని పౌలుగా మార్చడానికి ఎంతో, ఆయనకి ఎంత జీల్ ప్యాషన్ ఉందంటే సౌలుకి సంపాలంటే సంఘాన్ని సంపాద అంతే, ఇంకా అదే ఫోకస్తో పోతున్నాడు. అదే ఫోకస్ పౌలుగా మార్చబడినాక అదే ఫోకస్తో దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తున్నాడు. ప్రతి విశ్వాసికి ఫోకస్ ఉందా? గురి ఉందా? రక్షణ ఆనందం అనగా నిన్ను పిలిచిన రక్షకుడు నువ్వు ఆనందించు చేయాలా, నిన్ను పిలిచిన రక్షకుడు నువ్వు ఘనపరచాలా, నీ కోసం ప్రాణం పెట్టిన ఆ యేసయ్య కోసము నేను జీవించాలని ఆ తీర్మానము కలిగి ప్రతి విశ్వాసి జీవిస్తున్నట్లయితే అప్పుడు నీ జీవితము క్రీస్తు వెలుగుతో నింపబడుతుంది. అప్పుడు నీ జీవితము ఆత్మీయ కనుతో ప్రతి పరిస్థితిని చూడగలుగుతావు. ఎందుకంటే నాలో ఉన్నవాడు రీఖాంధార లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. యూ బిలీవ్ విత్ యువర్ హార్ట్, నాట్ విత్ యువర్ ఫిజికల్ ఐస్. ఎవరి మీ అందరూ అన్నప్పుడు యేసయ్య మీరు చూస్తారంటే నేను చూడలేదు, కానీ కృపచేతనే విశ్వాసం అనగా యేసు క్రీస్తు నామములో నాకు రక్షణ ఉన్నదని పరిశుద్ధాత్మని స్వరము విని లోబడిన ఆ గొప్ప సమయము, ఆశీర్వాదకరమైన సమయము ఎప్పుడు కూడా మనము మర్చిపోవద్దు. ఆ పిలుపు మర్చిపోవద్దు. సంఘం అంటే ఒక డినామినేషన్ కాదు, ఒక బోర్డు కాదు. ఇంకా నీవు సజీవరాలుగా నువ్వు అభిషేకించబడినావు. నీతి బాప్తిజం పొందిన తర్వాత వెలుగులో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కానీ వెలుగులో నువ్వు థ్యాంక్ యూ కాలు పెట్టి ఆరంభించిన తర్వాత లోతు భార్య వల్ల వెనుక చూస్తే లోకంలో నీ జీవితము నా జీవితం చీకట్లో నింపబడుతుంది. టేక్ దిస్ వర్డ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. టేక్ దిస్ వర్డ్. ఆయన ఎలా చూస్తాడు? ఎలీషా కూడా మనలాంటి మనుషుడే, ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన వాడు, కానీ ప్రార్థించినప్పుడు 3 సంవత్సరాలు వర్షము కురవలేదు. ఈజ్ అ మ్యాన్ లైక్ మీ అండ్ యూ. మనుషులంటే సేమ్ ఆర్గన్స్. శుద్ధాత్మని దేవుని ఎవరైతే గౌరవిస్తారో వారి బ్రతకంతా యేసయ్య కోసమే, క్రీస్తు కోసం. ఎంతమంది నిజంగా చెప్తున్నా అంటే ఏదైనా తీర్మానం ఉందా నేను యేసయ్య కోసం ఇది చేయాలని, లేకపోతే క్రిస్మస్ కోసం ఆగుదామా? అది కాదండి. తీర్మానం అనగా నా జీవిత కాలం అంతయు నా దేవుణ్ణి నేను ఘనపరచాలి. దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం అనగా థ్యాంక్ యూ లార్డ్, అందుకొకే విశ్వాసము లేకుండా ఆయన్ని సంతోష పెట్టలేదని హెబ్రీ రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 verse 6 చదువుకుందాం. ఈరోజు ఒక సత్యాన్ని మనకు నేర్పించాలని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఎవరైతే అంగీకరిస్తారో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు వాళ్ళందరి జీవితాల్లో థ్యాంక్ యూ లార్డ్ ఆత్మీయ కనులను తెరవబోతున్నాడు దేవుడు. థ్యాంక్ యూ లార్డ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ the eyes of the spirit that you may see and understand. దేవుని సంకల్పం ఏంటిదో నీ జీవితంలో నువ్వు స్పష్టంగా గ్రహించబోతున్నావు. కానీ మన జీవితాలు వెలుగు ఉండాలా, విశ్వాసం అనే వెలుగు ఉండాలా. థ్యాంక్ యూ. చదవమ్మా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలము
నమ్మవలెను కదా. అంటే విశ్వాసం లేకపోతే దేవుడు సంతోషపడడు, మన జీవితాల్లో ఫలం కూడా ఉండదు. థ్యాంక్ యూ లార్డ్. ద బిగినింగ్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ అనగా మొదటిగా విశ్వాసము ద్వారా ఆత్మపై ఆనుకున్నప్పుడు, ఆత్మలో ఉన్న థ్యాంక్ యూ లార్డ్ పరిశుద్ధత కానీ కృపావరములు కానివ్వండి, అవన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనోనేత్రములు తెరవబడాలని ఆశపడుతున్నాడు. నీ విశ్వాసములో థ్యాంక్ యూ లార్డ్ ఏదైనా లోపం ఉన్నట్లయితే, లోపం అనగా నువ్వు దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించలేకపోవడము, దేవుని నామాన్ని నమ్మకపోవడము. ఎంతమంది క్రైస్తవులు దేవుని కోసము జీవిస్తున్నారు. పౌలు భక్తుడు తిమోతితో అన్నాడు, నేను ఒక మంచి పోరాటాన్ని పోరాడాను. ఎందుకంటే థ్యాంక్ యూ 3 రోజులు పౌలు అనుభవించిన చీకటి ఆయన హృదయాన్ని కదిలింపచేసింది. రక్షణ అనగా థ్యాంక్ యూ రక్షణ అనగా ఒక మనుషుని పవిత్రపరచడమే రక్షణ. రక్షణ అనగా సాల్వేషన్ అనగా నీలో నాలున్న చెడుని దేవుని రక్తముతో కడిగి శుద్ధీకరించి ఆయన స్వరూప్యములో మనం చెక్కడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో పెట్టిన గొప్ప దేవుడు మన యేసయ్య. పెట్టిన తర్వాత మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నప్పుడు మనము దేవుని వాక్యాన్ని ఇంకా లోబడుతున్నప్పుడు మనతోనే ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే నేను థ్యాంక్ యూ లార్డ్. సంసోను జీవితంలో, శాంసన్ జీవితంలో ఎప్పుడైతే ఆ ఆజ్ఞ అనగా నీ బలము ఎక్కడున్నదో చెప్పొద్దని స్పష్టంగా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు దేవుడు. సంసోనికి కూడా తెలుసు, కానీ ఒక స్త్రీ ఆయన జీవితంలో వచ్చినప్పుడు ఆయన బలం ఎక్కడుందో, శక్తి ఎక్కడుందో చెప్పినప్పుడు దేవుని శక్తి, దేవుని బలము ఆయన నుంచి బయటికి. ఇది మనం నేర్చుకోవాలి. దేవుడు కృపామయుడే, ప్రేమమయుడే. మనం అందరం అభిషేకించిన వారు. ఎలా అంటే రక్షణ ద్వారా అభిషేకము, దేవుని కాపుదల కింద వచ్చినాము, దేవుని ఆత్మ నడిపింపు కింద మనం వచ్చినాం, దేవుని వెలుగులో మనం జీవిస్తున్న సమయంలో మనం ఈరోజు పరిశుద్ధాత్మతో నువ్వు పరిస్థితులు ఏ రీతిగా చూస్తున్నావు, శరీరముతో నువ్వు చూసినట్లయితే విశ్వాసము ఏదైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాట్ ఎవర్ ఈరోజు దేవుడు నాతో నీ సిచ్యువేషన్స్ ఏదైనా కానివ్వండి అంటున్నాడు. నీ హృదయంలో ఏ బాధ ఉన్నా పర్వాలేదు, డౌట్ ఈరోజు అంటున్నాడు, నాకు ఇచ్చేసి అంటున్నాడు, నాకు ఇచ్చేసి నన్ను నమ్ము, యుద్ధము యెహోవాదే అంటూ. యుద్ధము యెహోవాదే అంటే మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మనం ఇది నేర్చుకుందాం. ఎందుకంటే దేవుడు పదే పదే అంటున్నాడు. ఎలీషా ఏమి చూశాడు? ఆత్మ నేత్రములో, ఆత్మ ప్రపంచంలో ఆయన విశ్వాసాన్ని రిలీజ్ చేశాడు నా పక్షంగా. అందుకొరకే పౌలు భక్తులు ఉన్నాడు, ఐ కెన్ డూ. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:13 నేర్చుకుందాం. మనల్ని దేవుడు దీవించడానికే పిలిచాడు. కానీ దీవెన ఎప్పుడు అనగా క్రీస్తు చిత్తాన్ని మనం జరిగిస్తున్నప్పుడు మన జీవితాలే ఇతరులకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. మనం ఆనందించం, శ్రద్ధగా వినాలి. మనము యేసు క్రీస్తు వలె ఏదైతే కల్వరి శిలువలో ఆయన ప్రాణాన్ని సమర్పించుకున్నాడు, థ్యాంక్ యూ లార్డ్, మన కోసము గాయపరచబడను. ఆయన చేసిన గొప్ప త్యాగము ద్వారా లోకములకు వెలుగు వచ్చినది. థ్యాంక్ యూ. అందుకని ఆదికాండంలో మొదటిగా అన్నాడు, లెట్ దేర్ బి లైట్. చీకటి కమ్మున్నదంట. ఆ చీకటిని తీయడానికి ఆ వెలుగు క్రీస్తు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. ఇట్ ఈస్ అ వెరీ ప్రొఫౌండ్ మెసేజ్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. నీతి బాప్తిజం తీసుకున్న తర్వాత నీ పిలుపు, నా పిలుపు ఏంటంటే ఆయన వెలుగులోనే మనం జీవించాలి. చదవమ్మా, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:13 చదువు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. పౌలుకి అర్థమైంది, ఈ జీవిత విశ్వాస యాత్రలో నా బలము, నా ధైర్యము, నా కొండ, నా కోట, నా యేసయ్య, నా కొండ. ఎన్నిసార్లు మనం దేవుని సంతోషపెట్టిన దేవా ఇట్లా మాట్లాడితే లోకము మనని పిచ్చివారుగా అంటారు. క్రైస్తవులు కూడా మనని పిచ్చిపడిందని అంటారు. అంటే ఎందుకు క్రైస్తవులు అంటే శ్రద్ధగా వినాలి. అది ఒక బోర్డు కాదు, ఒక మతము కానే కాదు, ఒక మార్గము, నిత్య జీవానికి అనే మార్గము. క్రైస్తవులు అనగా వాళ్ళ పేరు ఎలా వచ్చిందంటే యాంతియోకులో మొదటిగా శిష్యులని వాళ్ళు క్రిస్టియన్స్ అని పిలుస్తారు. ఎవరు మొదటి శిష్యులు అంటే ఎవరు శిష్యులుగా మార్చబడడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళు నిజమైన యేసుక్రీస్తు భక్తులు.
వారు క్రిస్టియన్స్ అంటే, క్రైస్తవులు అంటే శిష్యులుగా మార్చబడడానికి ఈ హృదయం ఉందా? అది చాలా కష్టం కదా. డిసిప్లిన్ ఉంటుంది, దేవుని సంఘ ఆర్డర్ ఉంటుంది. ప్రతి ఆదివారము రావాలి నేను మందిరానికి ఆశ ఉందా? అందరం బిజీయే, కానీ ఆదివారం మిస్ కావాలి. ఎందుకంటే థ్యాంక్ యూ, ఎంత నువ్వు ప్రేమిస్తున్నావో దేవుని, నువ్వు మందిరంలో కనబడినప్పుడు దేవుడు యాక్షన్ స్పీక్స్. విశ్వాసము, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకు జేమ్స్ యాకోబు గ్రంథం వెళ్దాం. ఇక్కడ విశ్వాసము, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. 2వ అధ్యాయం 17వ వచనం. అంటే విశ్వాసం అంటే జస్ట్ గుడ్డిగా నమ్మడం కాదు. అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. క్రియ అనగా నువ్వు చూపించాల దేవుని ప్రేమిస్తున్నావని. నీ జీవితము ద్వారా, నీ సమయము ద్వారా, నీ ధనము ద్వారా, నీ తలాంతుల ద్వారా, అన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుని అభిషేకములో ఏలుబడిలో ఉన్నట్లయితే థ్యాంక్ యూ. గిద్యోను ఆర్మీలో ఎవరిని తీసుకున్నాడు? ఎవరైతే మోకరించి నీళ్ళు తాగారు. ఎందుకంటే దేవుడు వినయ మనసు, దీన మనసు చూస్తాడు. అందరిని అభిషేకించాడు, అందరిని రక్షణ ఇచ్చాడు, అందరిని వాడుకోడు. ఎందుకు వాడుకోడు అంటే మనం ఎంత దేవునితో నడవడము ఇష్టపడతామో అనగా, దేవుడి చిత్తాన్ని జరిగించడం ఎంత మనం ఇష్టపడతామో అనగా, దేవుని కోసం మనం అవమానం పొందినా కూడా సంతోషముతో ఆ ప్రేమను కొనసాగించడమే విశ్వాసం. అది విశ్వాసం. Continuing in faith when the world hates you. Continuing in faith when you are despised and oppressed. నేను ఎందుకు మాట్లాడుతున్నంటే రీకోందోర బోష లేఖనాలు చెప్పడం కాదు. నా దేవుడు నా జీవితంలో భయంకరమైన పరిస్థితులు ద్వారా మరణము, అవమానము, అప్పు, బాధలు, యు నేమ్ ఇట్, ఐ హావ్ సీన్ ఇట్. పౌలు భక్తులుంటున్నారు, యేసు క్రీస్తు ఆ శ్రమలలో ఏది ఇంకా మిగిలిపోయిందో అది నా ద్వారా అది ఫినిష్ చేస్తున్నాడని ఆ గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఒక థ్యాంక్ యూ, ఒక ముళ్ళు ఉంటుంది నిజమైన విశ్వాసం. అందుకొరకే ఎవరైనాను నన్ను వెంబడించిన కోరిన ఎడల వారు వారు డినై చేసుకొని వారి సిల్వను వారు మోసుకొని నన్ను వెంబడించున్నారు. ఎంతవరకు? ఆదివారమైనా ప్రతిరోజు. ఇష్టం ఉండదు దేవుని వాక్యం వినడానికి. పరిశుద్ధాత్మ అంటే అనదు, ఆయన ఎవరండి అంటారు. కానీ ఏ నామంలో బాప్తిజం ఏమన్నారు? తండ్రి అన్న కుమారుడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముని నామములో, త్రియేక దేవుని నామంలో మనం నీతి బాప్తిజం పొందాం. ఎవరినైనా మనం గౌరవించకపోతే సంపూర్ణమైన శక్తి, సంపూర్ణమైన అభిషేకం, సంపూర్ణమైన నడుపు మనకు ఉండదు. ఎలీషా చూశాడు ఆత్మీయ కన్నుతో, మన పక్షంగా చాలా మంది ఉన్నారని. అందుకొరకే పౌలు, ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ us, దేవుడు మన పక్షంగా ఉంటే మన విరోధి ఎవరు? దేవుడు మన పక్షం ఉండాలంటే మనం దేవుణ్ణి నమ్మాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం బోధిస్తున్నప్పుడు మనం ప్రార్థించాలా, దేవా ఏమి నేర్చుకోవాలి దేవా. నేను ఎవరు చిన్నపిల్లడు మాట్లాడినా శ్రద్ధగా వింటాను, ఎందుకంటే దాంట్లోంచే మన దేవుడు మాట్లాడుతున్నాడేమో అని ఆశతో ఉంటాడు. గురి ఏంటిదంటే క్రీస్తు స్వభావంలో నేను స్థిరపరచుకోవాలి, ఆయన స్వభావం మనకు కావాలి. ఈరోజు అంటున్నాడు దేవుడు, ఎలీషా జీవితం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు. ఇది మన ఆత్మీయ మేలు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా మనం థ్యాంక్యూ ఆలోచించకపోయినట్లయితే మనలో ఉన్న గిఫ్ట్ కూడా వేస్ట్ అవుతుంది, మన రక్షణ కూడా వేస్ట్ అవుతుంది. అందుకొరకే దేవుల్లో ఆనందించుడి, మరలా నేను ఆనందించమని, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే, మరలా దేవుల్లో ఆనందించమని ఎందుకు చెప్తున్నాడంటే, పరిస్థితులు చూసినప్పుడు సంతోషం ఉండదు. ఆదివారం ఎందుకు, క్రిస్మస్ పోతే చాలు. ఎంతమంది నిజంగా మందిరంలో పనిచేస్తున్నారు, పని అనగా దేవుని పిలుపులో స్థిరంగా ముందుకు వెళ్తున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో అంటున్నాడు. ఏ రీతిగా ఇంగ్లీష్లో అయితే ఎఫిషియన్స్ చాప్టర్ 1, తెలుగులో కొంచెం ట్రాన్స్లేషన్ ఇస్ బిట్ డిఫరెంట్. ఇక్కడ ఇంగ్లీష్లో ఒక వర్డ్ చేంజ్ ఉంది. ఇక్కడ ఎఫిషియన్స్ చాప్టర్ 1:17 that the God of our Lord Jesus Christ, the Father of glory, may give you unto you the spirit of wisdom and revelation in the knowledge. ఈ ప్రార్థన చదువు ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత
అంటే మనస్సులో, క్రీస్తు మనస్సులో ఏముందండి? జ్ఞానము అండ్ రెవల్యూషన్. అంటే అందుకొరకే థ్యాంక్ యూ లార్డ్. పౌలు భక్తుడు పదే పదే అంటూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఈరోజు మనతో మాట్లాడుతున్న ఆత్మీయంగా అనగా క్రీస్తు మనస్సు మనం కలిగి జీవించాల. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ప్రతి విశ్వాసి రోజు క్రీస్తు యేసు కలిగిన మనస్సు అనగా తండ్రి వైపు చూడడం. క్రీస్తు యేసు మనకేం నేర్పించాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను. ఆ మార్గము సత్యము ఎవరు మనకు నేర్పిస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మనం చీకట్లో జీవిస్తున్నామా? క్రీస్తు వెలుగులో మనం జీవిస్తున్నామా? ఎందుకంటే నాతో కూడా దేవుడు మాట్లాడాడు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక విశ్వాసికి హాలిడే ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే యేసయ్యను వెంబడిస్తారో, సేవ చేస్తారో వారికి హాలిడే ఉండదు. ఎప్పుడు చూసినా యేసయ్య యేసయ్య యేసయ్య, అలసిపోరు. ఎందుకంటే వారు ఆ నిబంధనలో నమ్మకంగా ఉన్నారు. మరి ఈరోజు నేను నమ్మకంగా ఉన్నానా? మీరందరూ నమ్మకంగా ఉన్నారా? లేకపోతే ఇది ఏమవుతుందంటే సాతాను మనకందరికి ఒక వర్డ్ వచ్చేసింది, బిజీ బిజీ అని. బిజీ 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 చేసేసి బిజీ మన మైండ్ని ఏలుబడి చేస్తుంది, కానీ దేవుని సమయాన్ని దొంగలిస్తున్నారు. అంటే నేను ఓకే ఒక ఆదివారం బిజీ అనుకోండి, ఇంకొక ఆదివారం బిజీ, అట్లీస్ట్ వన్స్ 4 సండేస్గా మనం రాగలుగుతాం. మనం ముందు స్టెప్ వేసినట్లయితే దేవుడు మనతో నడుస్తాడు. ఎందుకంటే దేవుడు వాక్యం వినడం ఒకటి, దేవుడితో నడవడం ఒకటి. అంటే ఇంకా దేవుడు నోట్ చేసుకుంటాడు. నేను చనిపోయినాక దేవుడు నిలబడినప్పుడు వెరీ గుడ్, నేను చెప్పింది నువ్వు చెప్పినావు. మిమ్మల్ని కూడా అడుగుతాడు, నేను మాట్లాడినా కదా, నా స్వరాన్ని మీరు వింటున్నారా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన తర్వాత విశ్వాసముతో మనము ఆరంభించిన ఈ యాత్ర విశ్వాసముతోనే మనము ముగించాలి. అందుకొరకే పౌలు భక్తుడు, నా రక్షణని నేను కాపాడుకొంటిని. మనం తెలియాలి, రక్షణ మనం కాపాడుకోవాలి. రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణలో ఉన్న ఆశీర్వాదము, రక్షణలో ఉన్న అభిషేకము, రక్షణలో ఉన్న దేవుని సంకల్పము ఏ రీతిగా మనం తెలుసుకోగలమా అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఆత్మ నేత్రాలు ఈ రోజు నాకు నేర్పిస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో నువ్వు చూస్తున్నా ఈ నాలుకతో మాట్లాడకండి, ఆత్రపడి మాట్లాడకండి. ట్రై టు క్లోజ్ యువర్ టంగ్ అండ్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. ఆత్రపడి మనము అనదు. కానీ చాలామంది అనుకుంటారు, నేను నాకు చాలా జ్ఞానం ఉంది అంటే ఎంత పర్ఫెక్ట్గా చేశాను. అదంతా ఒకటి భ్రమ. అంత పర్ఫెక్ట్ ఉంటే మనమే దేవుళ్ళమైతే మనం ఇంకా చాలా చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, విశ్వాసి, నీవు దేవుడి సొత్తు అయి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఏలుబడి చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. సౌలు వలె పిలుపు నీ జీవితంలో ఉన్నట్లయితే సౌలు ఏ రీతిగా దర్శించాడు, దేవుడు కూడా దర్శిస్తాడు. నువ్వు వంగకపోతే ఇది కూడా వినండి శ్రద్ధగా, దేవుడు ఒక మొట్టగా వేసి కూడా నేను బెండ్ చేస్తాను. లేదు దేవా, ఇది చాలా టచ్ చిన్నగా ఉంది దేవా, ఇంకొకసారి బెండ్ చేస్తాను. ఇంకా నువ్వు గ్రహించకపోతే 3 చేసినాక దేవుడు అంటాడు, ఓకే యూ టేక్ రెస్ట్, యు ఆర్ రిటైర్డ్. కృప ఉంటుంది, నీలో ఊపిరి ఉంటుంది, కానీ దేవుడి పని నీ ద్వారా జరగదు. శ్రద్ధగా వినాలి మనం అందరం. పరిశుద్ధాత్ముని అభిషేకము కానీ ఒట్టిగా ఉండదండి. థ్యాంక్ యూ లార్డ్. నలగబడిన విరిగి నలిగిన హృదయం ద్వారానే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. మీ హృదయం ఫుల్ ఉందనుకోండి, ఆ బాధ ఏంటిదో తెలియదు. మన జీవితంలో ఒక బాధ మనం అనుభవిస్తే ఇంకొకరి బాధ మనము అనుభవించగలము, వారికి ఆధారంగా మనం జీవించగలము. అది మన పిలుపు. ఎంతమంది దేవ కష్టాలు కుదు దేవా, నాకు అంత హ్యాపీనెస్ కావాలంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, క్రీస్తుని నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నావు. నేను రక్షణ ఇచ్చాను, కానీ నువ్వు నిబంధనలో అనగా వెలుగులో జీవిస్తున్నావా, లేకపోతే చీకటితో? అబ్రహాంను దీవించక ముందు నువ్వు బయటికి రామన్నాడు. మనం దీవించడానికి దేవుడు మనల్ని లోకం నుంచి వేరు చేశాడు. మళ్ళీ లోకాన్ని కలపడం కాదు, మనం కలపాలని మనము ఆశపడతాం. మొండితనం ఉండాల విశ్వాసంలో, ధైర్యం ఉండాల విశ్వాసంలో. ఎవరేమైనా ఫరపడక నా దేవుని సేవని ముందుకే వెళ్తా. నిజమైన సేవ దేవుడు ఆశీర్వదించిన తర్వాత
ధనం వచ్చిన తర్వాత ఎంతో మంది మొదటి ప్రేమను పక్కన పెట్టారు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనకి హెచ్చరిక ఇస్తానని పరిచయం. నేను మీరు దీవించిన తర్వాత మీరు జాగ్రత్త పడి జీవించమని పదే పదే నాతో చెప్తున్నాడు. మన సంఘంలో ప్రతి కుటుంబానికి నేను మిమ్మల్ని దీవించిన తర్వాత జాగ్రత్తగా మీరు, ఎందుకంటే ఆశీర్వాదం పొందుకున్న చాలామంది క్రైస్తవులు దేవుని సన్నిధి నుంచి దూరపరచబడారు. దట్ ఈస్ అంటే అంత భయంకరమైన సత్యాన్ని మనం రిసీవ్ చేసుకోలేము, అని సత్యమే. మనం మోకరించి ప్రార్థించాలంటే ఏం అంశాలు ఉంటాయి అన్నీ ఉన్నట్టు లైఫ్లో. అందుకొరకు దేవుడు థ్యాంక్ యూ, ఆయన దగ్గర ఆయన సమీపంగా మనము జీవించాలని కొన్నిసార్లు ముళ్ళు పెడతాడు. అది ఏదైనా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, శరీరంలో కానివ్వండి, హెల్త్ వైజ్ కానివ్వండి, మేబీ రిలేషన్షిప్స్ వైజ్ కానివ్వండి, ఏదో ఒక ముళ్ళు పౌలు భక్తుల వల్లే ఆ ముళ్ళు పెడతాడు. ఎందుకంటే మనము గర్వముతో మన హృదయాన్ని నింపబడకుండా దేవుడే జాగ్రత్తలు తీసుకుంటాడు. అది ఇంకా హై కాలింగ్, అది ఇంకా ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్. పిలుపులో కూడా థ్యాంక్ యూ లార్డ్ కొన్ని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాలింగ్ ఉంటుంది. అందరు అపోస్తులు కాదు, అందరు టీచర్స్ కాదు, అందరు పాస్టర్స్ కాదు, అందరు ఇవాంజలిస్ట్ కాదు, శరీరంలో అందరూ తలలు కాదు, సంఘంలో అందరూ ఇంగ్లీష్ ఒక సేమ్ టూ మెనీ కుక్స్ స్పాయిల్. ఇప్పుడు 10 మంది కుక్స్ పిలిచాం, అందరూ ఒక డిష్ ఇచ్చినాం, మనకి ఏమవుతుంది? అది తినేటోడు ప్రార్థన చేసుకొని తిన్నాము. ఎందుకంటే 10 మంది ప్రేమతో వండినవాడు వాడు అంతే. అంటే సంఘంలో కూడా శిరస్సు అనగా క్రీస్తు స్వరాన్ని అనగా లేఖనాన్ని మనము గౌరవించినట్లయితే ఆ సంఘము థ్యాంక్ యూ లార్డ్ పరిశుద్ధాత్మునితోనే నడపబడుతుంది, పరిశుద్ధాత్ముని చేత కట్టబడుతుంది. దేవుని మనం కనపరచగలం. దేవుని వాక్యాన్ని దీవించుగాక. ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏ కన్నుతో నువ్వు చూస్తున్నావు? ఆత్మీయ కన్నులతో నువ్వు పరిస్థితులు చూస్తున్నావా, లేకపోతే శరీరంలో ఉన్న కన్నులతో చూసినట్లయితే, శరీరంతో చూసినట్లయితే మనం శరీరంతో దేవుని అంగీకరించలేదు. విశ్వాసము ద్వారా, కృప ద్వారా మనం రక్షించబడాలి. ఆ కృపలో మనం జీవిస్తున్నామా లేదా? కృప అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనగా నేను లోకానికి వెలుగునై ఉన్నానని దేవుడు ఆయననే బయలుపరుచుకున్నాడు. వెలుగు అనగా ఆత్మీయ ప్రపంచంలో నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడు ఏదైనా నా కోసం చేస్తాడు, చేయగలడు. ఆ నమ్మకంతో మనం ముందుకు వెళ్దాం. మనం పాల్పొందక ముందు ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మనతో మాట్లాడు. మా దేవుడి స్వరం మనం విన్నాం. ఎలీషా చూశాడు, నమ్మాడు. ఎలీషా నా పక్కనే ఉన్నాడని. పౌలు భక్తుడు నమ్మాడు, నేను అన్నీ చేయగలను, ఎందుకంటే నన్ను బలపరిచేవాని అందు నేను సమస్తాన్ని చేయగలను. ఆ శక్తి, ఆ బలము క్రీస్తులో మనకున్నది. విశ్వాసము క్రీస్తుపై, క్రీస్తు వాక్యంపై మనము నమ్మిక ఉంచినట్లయితే మన జీవితంలో థ్యాంక్ యూ ఘన విజయాన్ని మనం పొందుకుంటాము. ఇంకా దేవుడు మనం వాడుకుంటాడు. అది సీక్రెట్. ఒక సీజన్ అయిపోయింది, కష్టాలు ఉండవు, లేదు. నీ జీవిత యాత్ర ముగించే వరకు ఏదో ఒక టెస్ట్ నీకు ఉంటుంది, ఏదో ఒక ఛాలెంజ్ నీకు ఉంటుంది. కానీ గుండగా సనగగా దేవా థ్యాంక్ యూ, నేను నమ్ముతున్నాను దేవా. యోబు అన్నంత రీతిగా దేవా నన్ను చంపినా నేను నమ్ముతాను. దో యూ స్లే యెట్ ఐ విల్ ట్రస్ట్. ఆ భక్తుల జీవితాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంత దేవుడు నమ్మారు, అంత దేవుడు వెంబడించారు, అంత దేవుని ప్రేమించారు వారి జీవితాల ద్వారా. ఆ ప్రేమ నిజమైన ప్రేమ. మనం చీకటి ఉన్నప్పుడు మన యేసే మన కోసం మరణించాడు. మన చీకటి నుంచి వెలుగులో పిలిచిన మహోన్నతుని ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాను. కొద్ది నిమిషాలు నేను కూడా మౌనం ఉంటాను. బల్లో పాల్పొందక ముందు let us examine our hearts, let us examine our thought process.